అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక దుర్బోధన చూద్దాం. అదేమిటంటే అన్యులకు పునరుద్ధానము లేదు అని చెప్పేటువంటి బోధ. అన్యులకు పునరుద్ధానం ఉంటది. భక్తులకు కూడా పునరుద్ధానం ఉంటది. పునరుద్ధానం అంటే ముందు నీతిమంతుల యొక్క శరీరాలు భూమి మీద సమాధి చేయబడ్డాయి, మట్టికి మన్నైపోయినాయి. భక్తిహీనుల యొక్క శరీరాలు కూడా కాల్చివేసినా సమాధి చేసినా మట్టికి మన్నైపోయి ఉంటాయి. అయితే ఇప్పుడు ధనవంతుని లాజరు కథలో మనం చూస్తాం ఒక అంశాన్ని. ఏమిటి అంటే లాజరు యొక్క ప్రాణం ఆత్మ అబ్రహాం రొమ్మున ఆనుకున్నట్టుకు పరదేశికి వెళ్ళింది. ధనవంతుని యొక్క ప్రాణం ఆత్మ పాతాళానికి వెళ్ళింది శిక్షను అనుభవించడానికి, అక్కడ యాతన పడడానికి. అయితే దేవుడు మనిషిని త్రిత్వముగా చేశాడు. త్రిత్వముగా చేసినప్పుడు దేవుడు నరకములో వేసేటప్పుడు త్రిత్వముగా వేస్తాడు, లేదా పరలోకం తీసుకెళ్లాలన్నా త్రిత్వముగానే దేవుడు తీసుకెళ్తాడు. అందుకొరకనే ఇంటర్మీడియట్ లాగా మరి ఈ మిడిల్లో ఈ విషయాన్ని పెట్టాడు దేవుడు. ఏంటంటే పరదేశిలో ప్రాణం ఆత్మని ఉంటుంది తప్ప, ప్రాణాల ఆత్మలే ఉంటాయి తప్ప ఒక భక్తుని యొక్క శరీరం అక్కడ లేదు. తర్వాత ధనవంతుడు శరీరంతో పాతాళంలో యాతన పడడం లేదు, తన శరీరం భూమి మీద సమాధి చేయబడింది. గనుక ప్రాణం ఆత్మ శరీరముగా దేవుడు తన పోలికలో త్రిత్వమును దేవుడు చేశాడు. త్రిత్వమైనటువంటి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనిషిని కూడా త్రిత్వముగా చేశాడు, ప్రాణం ఆత్మ శరీరముగా. గనుక పరలోకం తీసుకొని వెళ్ళాలన్నా లేదా నరకములు వేయాలన్నా ఈ త్రిత్వముగానే వెయ్యాలి. గనుక మొట్టమొదటి పునరుత్థానంలో భక్తులను దేవుడు లేపుతాడు, రెండవ పునరుత్థానంలో భక్తిహీనులను దేవుడు లేపుతాడు. వీళ్ళకు టైం గ్యాప్ అనేది ఉంటుంది. అయితే వారిని గురించి లేఖనం ఏం చెబుతుందో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ విషయాలను చూస్తాం. 29వ వచనంలో మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు అని చెబుతున్నాడు. ఎవరు వీళ్ళు బయటికి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? సమాధులలో నుంచి. 28వ వచనం చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు అని చెప్తున్నాడు. ఇదే మాటను స్థిరపరుస్తున్నది దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెబుతాడు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొనెదరు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమండి, కొందరు నిత్య జీవాన్ని అనుభవిస్తారట. కొందరు అన్నాడు అంటే నీతిమంతులు అని అర్థం. కొందరు నిందల పాలగుటకు నిత్యముగా హేయులగుటకు మేలుకొనెదరు అంటే మరి నిందల పాలై నిత్యముగా హేయులయ్యేటువంటి వారు ఎవరు అంటే వీరు నరకములో పడవేయబడేటువంటి వారు. నిత్యం వాళ్ళు హేయులుగా ఉంటారు, నిత్యము వారు నిందల పాలైపోతారు, నిత్యము హేయులుగా ఉంటారు, అసహించుకునేటువంటి వారుగా ఉంటారు, నరకములో వారు వెయ్యబడతారు. అయితే వీరికి భక్తులకు భక్తిహీనులకు మధ్య ఉండేటువంటిది మొదటి పునరుత్థానంలో భక్తులు, రెండవ పునరుత్థానంలో మరి అనీతిమంతులు, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు లేపబడతారు. ఎందుకంటే వారి యొక్క శరీరాలు మట్టికి మన్నైపోయి భూమి మీదనే ఉన్నాయి, భూమిలో కలిసిపోయి ఉన్నాయి. భక్తులు కాకపోయినా. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మనం ఇక్కడ చూసినట్లయితే 5-6 వచనాలు. ఆ 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా, ఇక్కడ ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండో మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటున్నాడు. ఇక్కడ మొదటి పునరుద్ధానం ఉందన్నాడు. మొదటి పునరుద్ధానం ఉందంటే రెండో పునరుద్ధానం కూడా ఉన్నది అని అర్థము. కనుక మొట్టమొదటి పునరుద్ధానంలో పాలు పొందేటువంటి వారికి రెండవ మరణం అనేది రాదు అని చెప్తున్నాడు. ఇక్కడ రెండో మరణం ఎవరికి వరకు వస్తుంది అంటే రెండో పునరుత్థానం చెందినటువంటి వారికి రెండో మరణం అనేది వస్తుంది. కానీ మొదటి పునరుత్థానంలో ఉన్నటువంటి వారికి రెండో మరణం అనేది రాదు. రెండో మరణం అంటేనే అగ్ని గుండము అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ఆ కరుణ కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మేకలు గొర్రెలు కుడివైపున ఎడమ వైపున ఉన్నటువంటి వారిని గురించి ప్రస్తావిస్తూ కూడా ఈ విషయాన్ని ప్రభువుల వారు చెబుతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం గనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం 31 నుంచి 46 వచనాలు చదవాలండి. మీరు బైబిల్స్ తీసి ఈ లేఖనం మొత్తం చదవండి. ఇక్కడ ఉన్న విషయాన్ని మాత్రం నేను చెబుతున్నా. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములు స్వతంత్రించుకొనుడి అని ఇక్కడ చెబుతాడు. ఇకపోతే 41వ వచనంలో చూస్తే, అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా
నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటాడు. 46వ వచనం చదువుతున్న డైరెక్ట్గా. మీరు బైబిల్ తీసి మొత్తం చదవండి, మీకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకును పోవుదురు అంటున్నాడు. ఇక్కడ నిత్య శిక్షకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నిత్య జీవానికి వెళ్ళేటువంటి వారు కూడా ఉన్నారు. మరి వాళ్ళు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ప్రాణం ఆత్మ శరీరంతోనే వెళ్ళాలి. ఇప్పుడు చనిపోయినటువంటి వారి యొక్క శరీరాలు భూమి మీద సమాధి చేయబడుతున్నాయి లేదా కాల్చబడుతున్నాయి, మట్టికి మన్నైపోతున్నాయి. వారి యొక్క ప్రాణం ఆత్మ భక్తిహీనులైతేనేమో, ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారైతేనేమో పాతాళంకి వెళ్తున్నాయి, ధనవంతుడు వెళ్ళినట్టుగా. మరి ఎవరైతే భక్తులు ఉన్నారో వారి యొక్క ప్రాణం ఆత్మనేమో పరదేశకు వెళ్తున్నాయి, లాజరు వెళ్ళినట్టుగా. ఇది విషయం, దీన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇకపోతే అన్యజనులకు మరి పునరుత్థానం ఉన్నదా లేదా అంటే లేఖనం చాలా క్లియర్గా చెప్తున్నది, వారికి పునరుత్థానం ఉన్నదనేటువంటి మాటనే చెప్తున్నది. ఇకపోతే మనం ఒకసారి అపోస్తలుల కార్యం 24వ అధ్యాయము ఇక్కడ 14-15 వచనాలు చూద్దాం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవనియు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా నిరీక్షించుచున్నాను అంటున్నాడు. కనుక నీతిమంతులకు అనీతిమంతులకు కూడా ఈ పునరుద్ధానం అనేది కలుగుచున్నది అని ఇక్కడ లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇకపోతే మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూడొచ్చు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రతివానికి కూడా వాని క్రియల చొప్పున ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడు. గనుక ప్రతివాడు అంటే అందులో భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు, వారందరికీ కూడా దేవుడు మరి తీర్పు తీరుస్తాడు. గనుక మొట్టమొదటనేమో ఒక తీర్పు జరుగుతుంది, అక్కడ భక్తులకు కలిగేటువంటి తీర్పు. రెండవసారి కూడా తీర్పు జరుగుతుంది, అక్కడ భక్తిహీనులకు జరిగేటువంటి తీర్పు. అందుకే ఆయన కూర్చున్నటువంటి సింహాసనాలను ఒకసారి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము చూస్తాము. ఇక్కడ ఏమంటాడంటే 31వ వచనంలో, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అంటున్నాడు. ఇక్కడ ఎలా కూర్చున్నాడంటే ఆయన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై మనకు కనబడుతున్నాడు కదా. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11లో మనం చూసినట్లయితే, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొకనుని చూచితిని అని ఇక్కడ చెబుతున్నాడు. గనుక ఆయన భక్తులకేమో ఇక్కడ మహిమగల సింహాసనం మీద కూర్చున్నట్టుగా కనబడుతున్నాడు. మరి అనీతిమంతులకు తీర్పు తీర్చేటప్పుడు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైనటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక ఈ విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమని? భక్తులకు పునరుద్ధానం ఉంది, అన్యులకు కూడా పునరుద్ధానం ఉన్నది. కానీ వారు నిత్య జీవానికి వెళ్ళరు, వారు నిత్య నరకానికి వెళతారు. కనుక ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఏమండి? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ఇక మీదట అన్యులకు పునరుద్ధానం లేదు అని ఎవరైతే మాట్లాడుతున్నారో వారు అలా మాట్లాడడానికి వీలు లేదండి. అలా వారు మాట్లాడడానికి వీలు లేదు. కనుక ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. కనుక నేను ఈ యొక్క విషయాన్ని అయితే మీకు క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అన్యులకు పునరుద్ధానం లేదు అని చెప్పేటువంటి బోధ దయ్యముల బోధ, అబద్ధ బోధ, దుర్బోధ, ఇది లేఖన విరుద్ధమైనటువంటి బోధ. అన్యజనులకు పునరుద్ధానం ఉన్నది. కనుక ఈ విషయం మీకు అర్థమైందని నేను నమ్ముచున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.